ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా, కొంచెం పర్సనల్గా ఉంటుంది. కొన్ని రోజుల నుంచి నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటున్నా, నా థాట్స్తో నేనే ఫైట్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ 4 years అయింది నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి. నాకున్న ఈ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ పైన ఉండే ఇంట్రెస్ట్ కూడా ఒక రీజనే ఇది స్టార్ట్ చేయడానికి. బట్ నేను తీసే ప్రతి ఫోటో, ప్రతి వీడియో వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. ఏ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్స్, ఏ స్టోరీ ఆఫ్ డెసిషన్ అండ్ ఏ స్టోరీ ఆఫ్ సాక్రిఫైస్. ఏ రోజైతే విహాన్కి ఆటిజం అని తెలిసిందో ఆ రోజు నుంచి మా లైఫ్ కంప్లీట్గా మారిపోయాయి, ఫర్ ఎవర్. నేను ప్రసన్న ఇద్దరం వర్కింగ్ ప్రొఫెషనల్సే. బట్ విహాన్కి ఆటిజం అని తెలిసాక వన్ హ్యాస్ టు స్టెప్ బ్యాక్. ప్రసన్నకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీజిబిలిటీ ఉంది కాబట్టి సో ఐ డిసైడెడ్ టు క్విట్. అప్పుడు స్టార్ట్ అయింది మా ఈ జర్నీ. ఇంకా పరిగెడుతూనే ఉన్నాం. ఈ జర్నీకి డెస్టినేషన్ అనేది ఉందా? అసలు ఈ రేస్కి ఎండ్ అనేది ఉందా? లేదు, ఉండదు. ఈ జర్నీలో, ఈ రేస్లో కేవలం మైల్ స్టోన్స్ మాత్రమే ఉంటాయి. విహాన్లో వచ్చిన చిన్న చిన్న మార్పులే ఈ మైల్ స్టోన్స్. అవి కాస్త నమ్మకాన్ని కలిగిస్తాయి, తీరాన్ని చేరుతామేమో అన్న ఆశ కలిగిస్తాయి. నన్ను నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నా, అసలు నేను పెడుతున్న ఎఫర్ట్స్ సరిపోతున్నాయా, నేను వెళ్తున్న పాత్ కరెక్టేనా, నేను తీసుకున్న డిసిషన్స్ కూడా కరెక్టేనా అని. ఎంత కష్టం వచ్చినా సరే తట్టుకున్నా కానీ యూట్యూబ్ని అయితే వదలలేదు. ఐ poured మై హార్ట్ ఇన్ టు దిస్ యూట్యూబ్ ఛానల్ హోపింగ్ టు క్రియేట్ సంథింగ్ మీనింగ్ఫుల్ వైల్ సపోర్టింగ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే ఎప్పటికైనా నా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుందనిపించింది. కానీ వదలాల్సిన పరిస్థితి వచ్చిందా ఇప్పుడు? ఒక్కోసారి విహాన్ని చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ మై హార్ట్ జస్ట్ స్టాప్స్. వాడొక్కడే అలా కూర్చొని ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఇట్ బ్రేక్స్ మీ అ లాట్. వాడికి అమ్మ కావాలేమో, అమ్మ కోసం ఆలోచిస్తున్నాడేమో అన్న ఆలోచన కూడా నన్ను చాలా కలిచివేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫోకస్ ఆన్ మై వర్క్ లివింగ్ విహాన్ అలోన్. కాలం గడియారం కందనొక ఇంద్రజాలం. అది జలపాతంలో ముందుకెళ్తుంది తప్ప ఒకరి కోసం ఆగదు, వెనక్కి వెళ్ళదు. ఒకవేళ వెళ్తే, మన గతంలోకి వెళ్తే, అంత ఆనందంగా ఉన్న రోజులకు వెళ్తే, అసలు ఆటిజం అంటే ఏంటో తెలియని రోజులకు వెళ్తే, rugby ആടുന്നത്.
కారణం ఏదైనప్పటికీ కళ్ళ ముందే జరిగిపోయిన ఒక దారుణం ఇది. ఈ ప్రపంచం దృష్టిలో విహాన్ నార్మల్ కాదు, బట్ ఈజ్ అవర్స్ అండ్ ఎవ్రీ మూమెంట్ విత్ హిమ్ ఈజ్ ఎ గిఫ్ట్. కానీ ఆ ఎవ్రీ మూమెంట్లో వాడితో అమ్మ లేదని ఒక దిగులైతుంది. బాయ్ బాయ్. ప్రతిసారి ప్రసన్న అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేస్తున్నాను. ప్రతిసారి తను వెళ్ళిపోయాక విహాన్లో ఒంటరితోనే చూస్తున్నా. వాడి కళ్ళలో ఏదో బాధ, అమ్మ లేదని. అమ్మ వచ్చినప్పుడు విహాన్ ముఖంలో ఎంతో ఆనందం, అదే వెళ్ళిపోయాక ఏదో ఒంటరితనం. వాడికి అమ్మ కావాలి. ఆ గడియారంలో కదిలే పెద్దమ్మలు చెప్తుంది ప్రతి క్షణం కూడా ప్రీషియస్ అని. నాకు విహాన్ ఆనందంగా ఉండడం కావాలి. వాడికి ఆనందం అమ్మతో ఉంది. వాడికి అమ్మ కావాలి, అమ్మ టచ్ కావాలి, అమ్మ ప్రేమ కావాలి. దానికోసం ఇంకాస్త కష్టపడాలి. ఈ ఛానల్ బిల్డ్ చేయడానికి చాలా కష్టపడ్డాం. కేవలం నాకున్న ప్యాషన్ మాత్రమే కాదు, బట్ బిల్డ్ సంథింగ్ దట్ సపోర్ట్స్ మై ఫ్యామిలీ. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ప్రసన్న అయితే జాబ్ ఫిట్ చేయాల్సిందే. ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. కష్టం పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. ఈ జర్నీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ అన్సర్టెనిటీస్. ఈ జర్నీలో నేర్చుకుంది ఏంటంటే మనం వెళ్ళాల్సిన దారి ఎంత కష్టంగా ఉన్నా సరే వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ అవర్ సెల్స్ అండ్ ఇన్ అవర్ ఎబిలిటీస్. లైఫ్ అందరికీ ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటుంది. తట్టుకొని నిలబడితేనే కదా మన క్యాపబిలిటీ తెలిసేది. గడిచిన 6 నెలలు నా లైఫ్ నాకు కూడా పెట్టిన ఒక టెస్ట్. చాలా నేర్పింది. ఒక 6 నెలలు నన్ను నాకు కొత్తగా పరిచయం చేసింది. కష్టాలను ఎలా తట్టుకోవాలో నేర్పింది, పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్పింది, ఒక నమ్మకాన్ని ఇచ్చింది. ఈ కరెంట్ జనరేషన్లో అందరి లైఫ్స్ కూడా ఫుల్ మెకానికల్ అయిపోయాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోయింది. విహాన్తో నా స్కెడ్యూల్ కూడా ఫుల్ బిజీ అయిపోయింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న వరకు ఏదో ఒక పని యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది. వీడియోస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. విహాన్ సెట్ అయ్యే వరకు ఇదంతా వదిలేద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది. బట్ వదిలేయడం అంటే ఓడిపోవడమే కదా. ఎందులో అయినా సరే కష్టం ఉంటుంది. యూట్యూబ్ కాకపోతే ఇంకోటి, అందులో కూడా కష్టం ఉంటుంది కదా. నాకు ఓన్లీ 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి విహాన్ ఇండిపెండెంట్ చేయాలి, ఇంకొకటి 1 మిలియన్ కొట్టాలి. ఈ ఛానల్ డెఫినెట్గా విహాన్కి ఇన్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అండ్ టు మేక్ దిస్ హ్యాపెన్ ఐ నీడ్ టు ప్రయారిటైజ్ థింగ్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ క్రియేటింగ్ వీడియోస్ ఎనీమోర్. ఇట్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ కంటెంట్ దట్ ఎంగేజెస్ అండ్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో ఐమ్ ఛాలెంజింగ్ టు మై సెల్ఫ్. ఒక 1 మంత్ వరకు ఎన్ని కుదిరితే అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. నన్ను ఎంతవరకు పుష్ చేయాలో అంతవరకు పుష్ చేసుకుంటాను. ఎంతవరకు ఎండ్ చేయాలో అంతవరకు ఎండ్ చేస్తాను. దిస్ ఈజంట్ జస్ట్ అబౌట్ ద మనీ. ఇట్ ఈస్ ప్రూవింగ్ టు మై సెల్ఫ్ దట్ ఐ క్యాన్ డూ దిస్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ఛాలెంజ్ నా కోసం కాదు. ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ విహాన్ ద అల్టిమేట్ గిఫ్ట్, more time with his mother. ఒకప్పుడు విహాన్కి సైకిల్ తొక్కడం కూడా రాదు. ఇప్పుడు విహాన్ మోటార్ బైక్ కూడా నడుపుతున్నాడు. That's all guys, thank you so much for watching this video. I hope మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you in the next video. Bye.